అప్పటికి మీరు ఆ ఫెయిలియర్లో ప్రేమనగర్ ప్లాన్ చేశారు. అప్పుడు నాగేశ్వరరావు గారు దట్ క్రెడిట్ మస్ట్ గివ్ టు నాగేశ్వరరావు గారు. ఆ నావల్ అతను వేరే రెడ్డి గారు అని హైదరాబాద్ అతను అయితే అతను నేను తీయలేనని నాకు నచ్చలేదండి అన్నాడు ఆయన. సరే నా కాస్ట్లో అవుతుందండి నేను పెట్టుకోలేనంటే అప్పుడు అన్నపూర్ణ గారు నాగేశ్వర గారు ఇద్దరు నాయుడు చదువు అని ఇచ్చారు. ఓకేనండి ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అని. అప్పుడు 75,000 ఎంతకో లక్షలు 50,000 అనుకో. అప్పుడు నాకు రైట్స్ ఇచ్చేసేసి మొత్తం కంప్లీట్ తెలుగు తమిళ హిందీ మొత్తం రాయించేసుకున్నాను. చేసేసి అప్పుడు నేను చెప్పాను అప్పుడు దసరా బుల్లాడు డిసెంబర్ రిలీజ్ అయింది సేమ్ ద్రోహి మీదనే. రాజేంద్ర ప్రసాద్ గారు మద్రాస్ ప్రొజెక్షన్స్లో ద్రోహి ఏమో ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉంది, దసరా బుల్లాడి అందరూ ఒకటే చీరగట్టు పేరుగట్టు అని దాని మీద రాజేంద్ర ప్రసాద్ గారు షోలు మానేసేసాడు. ఇది ఎందుకు వచ్చింది చెప్పాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఒళ్ళు బగిలిపోయింది, అదేమో లేచిపోయింది దసరా బుల్లాడు. సరే ఇక ఆయన చెప్పాను వాసు గారికి ఏమంటే అది 14 లక్షలు అయిందట, 14-13 అయింది అన్నారు. నాకు ప్రేమనగర్ 15 లక్షలు అవుతుంది, ఇందులో సెట్స్ ఇదంతా ఉంది అని చెప్పాను. కొంచెం మాకు టైం నువ్వు అవతల గదిలో కూర్చో మేము మాట్లాడుకుంటాం అన్నారు. నన్ను పక్క గదిలో కూర్చోమన్నారు. వాళ్ళు మాట్లాడి పిలిచారు. సరే నాయుడు ఒక పని చేస్తాం 9 లక్షలు ఇస్తాం తక్కింది నువ్వు పెట్టుకున్నారు. ఏదన్నా అంతకైతే అప్పుడు నేను చూస్తానులే అన్నాడు. వాసు గారు మీరు మాట అంటే చాలండి నాకు, బట్ ఐఎమ్ స్టార్టింగ్ 20th January. అందరూ మొత్తం ఆర్టిస్టులు అంతా అక్కడ వచ్చి నాగేశ్వరరావు గారు జనరల్గా కొబ్బరికాయ కొట్టాడు దేవుడి పటాల దగ్గర. నాగేశ్వరరావు గారు మీరు కూడా కొట్టండి ఇక్కడ. నేను అప్పుడు ఒకటే చెప్పాను అనమాట, ఇది కనుక ఇది కాకపోతే కేళంబాకం వెళ్ళిపోతాను. ఆ పొలం కొన్నానని చెప్పాను చూశారు, అక్కడికి వెళ్ళిపోయి పొలం పని చేసుకున్నాను. మద్రాసా కేళంబాకం, మద్రాసా కేళంబాకం ఇదే డైలాగ్. అందరి చేత కొబ్బరికాయలు కొట్టించాం, ఆ పిక్చర్ తీసాం. ప్రేమనగర్ చాలా అద్భుతమైనటువంటి కళాఖండం ఉండేది. ఫస్ట్ టైం నా వైఫ్ని కూడా తిరుపతి పోదాం రమ్మనమని ఆ ప్రతి రీలు పూజకి వెళ్ళేవాడిని నేను రాముడు భీముడి దగ్గర నుంచి. నేను ఒక్కడినే పోయేవాడిని. అప్పుడు ప్రేమనగర్కి అప్పుడు నా వైఫ్ నేను అంత మా నాగిరెడ్డి గారి పిల్లలు కూడా అందరు కలిసి వెళ్ళాం. పూజ చేయించుకొని రిలీజ్కి విజయవాడ పోతే హెవీ రెయిన్, హర్ బాబు దేంద్ర బాబు వర్షం. సరే నేను అప్పుడు మనోరమ హోటల్లో ఉన్నాం, రూమ్లో పండుకొని నేను నా వైఫ్ ఉన్న చంద్రశేఖర గారి అబ్బాయి శశిభూషణ్ బుజ్జి నన్ను పిలవబాకండి, పిక్చర్ రిపోర్ట్ ఎట్లుందో ఫోన్లో చెప్పండి. నేను ఇప్పుడు నైట్ ఎగ్జిబిటర్లతో మాట్లాడుతుంటాను పిక్చర్ రిలీజ్ అయినప్పుడు. నైట్ వస్తానని చెప్పి సరే రండి బాగుంది రండి బ్రహ్మాండంగా ఉంది రండి అది ఇది అని. బ్రహ్మాండం లేదు ఏమి లేదు ఎక్సెప్ట్ విజయవాడ అలంకార థియేటర్లో మార్నింగ్ షో తప్పనిచ్చి వర్షం, తక్కిన చోట 29 స్టేషన్లోనూ వర్షాలు. అంతా తడిసిన డబ్బు తప్పితే పొడి డబ్బు లేదు. 2 weeks అట్లాగే బాధ అవతల పడేసింది వర్షాలు. సరే అప్పుడు మరుసటి రోజున ఆ నైట్ అందరితో మాట్లాడితే ఎట్లా ఉందంటే 10 weeks అండి, కాకపోతే ఏంటంటే ఒకటే క్రిటిసిజం ఏంటన్నాను, లాస్ట్లో పాయిజన్ తాగి ఎట్ట బతికాడని అని ఎట్ట పడతాడండి ఇంత సీసా తాగాడని. చెప్పండి అది పాయిజన్ కాదు కోకోకోలా అని చెప్పండి అని చెప్పాను. సరే అట్లాగే ఇక అప్పుడు మరుసటి రోజు బయలుదేరి విజయవాడ నుంచి వైజాగ్ దాకా పోయి తిరిగేసి వచ్చి రాముడు భీముడు నా లైఫ్లో యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ప్రేమనగర్ తోటి స్థిరపడిపోయారు. చిన్న చిన్న గాలివాన్లు వచ్చినా ఇక ఏం పర్వాలేదు. తర్వాత కొన్ని ఫెయిల్యూర్లు వచ్చినాయి ఏదైనా కానీ. సో ప్రేమనగర్ ఘనత రామనాయుడు గారిదా, ఏఎన్ఆర్ గారిదా, వాణిశ్రీ గారిదా? అందరిదే. ఇప్పుడు వాళ్ళదున్నా కానీ తీసేవాడు ఉండాలి కదా. ఇప్పుడు వీణ సాంగ్ ఫుల్ ఫ్లోర్ సెట్ వేస్తే ప్రతివాడు వచ్చి ఏది నీకు పిచ్చా చెప్పను ఒక పాటకెందుకు ఎంత ఫుల్ ఫ్లోర్ సెట్ వేస్తావు. సో ఎలా వచ్చేది సార్ మీకు విజువలైజేషన్? అది చూడండి కాగితం మీద ఏం పెడితే దాన్ని ఐ డూ ది జస్టిస్ దట్స్ ఆల్. అండ్ బై హార్ట్ చేసి పారేశాను ప్రేమనగర్ అంతా కంటత డైలాగులు. ప్రకాశ్రావు గారు ఒక చిన్న డైలాగ్ ఒక రోజు మార్చాడు. మారిస్తే ఏమండి ఇది లేదే ఒరిజినల్లోను, ప్లీజ్ డోంట్ చేంజ్ ది డైలాగ్ వితౌట్ మై పర్మిషన్ అన్నాను అని. నేను బయటకు వచ్చి ఫీల్ అయ్యా మా పెద్ద ఆయన ఎందుకు ఎట్లా అన్నానని. సారీ ప్రకాశ్రావు గారు నేను ఆవేశం లేదు అనేసాను. లేదు ఈజ్ అ ఎక్సలెంట్ డైరెక్టర్ ప్రకాశ్రావు గారు. ఈ విల్ రిమెంబర్ ఎవ్రీ డైలాగ్. రష్ చూసి ఆ డైలాగ్ ఎందుకు చెప్పలేదు బాగుండిందే అని చెప్పే ప్రొడ్యూసర్. దట్ షోస్ ద ప్యాషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సిపాయి చిన్నయ్య ఏఎన్ఆర్ గారికి ఫస్ట్ పిక్చర్ మీ దగ్గర. రాముడు భీముడు అంత పెద్ద హిట్ నాగేశ్వరరావు గారికి అప్పుడు ఇవ్వలేకపోయానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? చూస్తున్నా నాగేశ్వరరావు గారు మా బ్యానర్లో చేయాలని. సిపాయి చెన్నై కొంత ఇబ్బంది పడటం కూడా కారణం ఏంటంటే సిపాయి చెన్నై బాగా చేశారు. నాగేశ్వరరావు గారు చాలా ఫైట్స్లో కానీ అసలు చాలా సిన్సియర్గా చేశాడు. నేను డూపులు పెడదామంటే ఏమవుతున్నాడు. అక్కడ ఏమైందంటే అప్పుడు ఏంటంటే మనం ఒక షెడ్యూల్ కాగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా వచ్చి చూసేవాళ్ళు రష్. అప్పుడు పి పుల్లయ్య గారు ఒక పిక్చర్ తీస్తామన్నాడు
తీస్తూ ఉంటే అందులో కూడా జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు, ఇందులోనూ జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు తీసేటప్పుడు ఇదేదో దానికి కొంచెం దగ్గరకు ఉన్నట్టుందే అని అన్నారండి వాళ్ళు. అనేటప్పటికి ఇక నాగేశ్వరరావు గారు అట్లాగా అని అన్నాడు. జగ్గయ్య గారు ఉంటే అవునా అని చెప్పేసి దీన్ని కొంచెం మారుద్దాం అది ఇది అని చెప్పేసి అప్పుడు జగ్గయ్య గారు ఒక రైటరు, ఈయన ఒక రైటర్, అందరు చేసి దాన్ని ఇచ్చండి అలా. ఆ ఒరిజినల్ ఇది వేసేసి గజిబిజి చేసి పారేశారు. పాప నాగేశ్వరరావు గారు క్లైమాక్స్లో బిగ్ ఫైట్ సత్యనారాయణ అన్న తను ఆ మంటల్లో కూడా వద్దు నాగేశ్వరరావు గారు రూపుని పెడతాంటే ఏం పర్వాలేదు నాయుడు అని చెప్పేసి చేశాడు. అంత ఎట్లన్నా ఇట్టు కొట్టాలని రాముడు భీముడు మాదిరి ఆయన, కానీ బట్ ఫెయిల్ అయిపోయాం. పెద్ద పెద్ద సినిమాలు తీసాక ఒక్కసారిగా చిన్న సినిమా తీశారు. ప్లస్ మీరు వర్క్ చేసేటప్పుడు కూడా పెద్ద హీరోల్ని మాత్రమే ఎప్పుడు నమ్ముకోకూడదు. అదేమి లేదు. ఇప్పుడు రామారావు గారు రాముడు భీముడు కాగానే నాకు కృష్ణ తులాభారం యాక్సెప్ట్ చేశారు. తులాభారం రెడీ అయ్యేటప్పటికి ఓ రోజు ఫోన్ చేసి బ్రదర్ నేను దానవేరే సూరకర్ణ దీపాతను, సో మీరు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి అని అన్నాడు. ఓకే బ్రదర్ అన్నాడు. మీ కృష్ణుడు బాగున్నాడా, వాళ్ళ కృష్ణుడు నా కృష్ణుడే, మీ కృష్ణుడే. అది మాత్రం చెప్తాను, యాజ్ అ కృష్ణుడు ఓన్లీ రామానాయుడు కృష్ణ తులాభారంలోనే. సత్యభామ అంటే జమున గారిని అలా చూపించగలిగింది. వాళ్ళిద్దరు చెప్పుకున్నా అట్లా. సత్యభామ కూడా ఆవిడ ఫీల్ అయ్యేది. రెండోది ఎక్సలెంట్ మ్యూజిక్, కామేశ్వరరావు గారు ఎక్సలెంట్ డైరెక్షన్, చాలా బాగా అసలు వెరీ వెరీ హ్యాపీ విత్ తులాభారం. శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ అయితే సత్యభామ, అపర సత్యభామ ఎవరు అంటే జమున అంటారు అని పోయేవాడిని పిలిచి నీకేదన్నా చిన్నది ఏదైనా తీసుకోదలుచుకుంటే వేరే ఆర్టిస్టులతో తీసుకున్నాడు. ఓకే సార్ అన్నాను. టక్కన వచ్చేసేసి ప్రతిజ్ఞాపాలన అని ఒక నావల కాంబోజరాజు కథలు తీసుకొచ్చి ఆ పుస్తకాలు అట్లా ప్రతిజ్ఞాపాలన ప్రాఫిట్ వచ్చింది. మంచి పాటలు, బ్యూటిఫుల్ మ్యూజిక్ బాగా అందులో, అది బాగా వచ్చింది. ప్రతిజ్ఞాపాలన కాగానే మళ్ళీ బొమ్మ చెప్పిన కథ, పాప కోసం ఇవన్నీ అయిపోయినాయి. అయ్యేటప్పటికి లాస్ట్లో సిపాయి చెన్నై అన్నీ కూడా అట్ట తప్పితే ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ప్రతిజ్ఞాపాలన 1 లక్ష మిగిలింది, పాప కోసం తమిళ్లో 1 లక్ష మిగిలింది, తక్కినవన్నీ అలా ఒక 50,000 అటు ఇటు. మీకు ఎలా తెలిసేది ప్రేక్షకుల నాడి అంటే ఈ కథ బాగా జనంలోకి వెళ్తుంది, ఈ కథ ఇష్టపడతారు జనం అని? అప్పుడు ఒకటే జనం సినిమాలు బాగా చూసేవారా? సినిమాలు కొంచెం చూసేవాడిని. ఒకటే గుర్తు, నేను పిక్చర్ రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో పోయేవాడిని. చేతులు ఇట్లా పైకెత్తారంటే విషయం లేనట్టే. ద్రోహి తీసాం 1970 30th రిలీజ్ చేసాం, December 30th. మార్నింగ్ షో చూసాం. చూడగానే లాస్ట్లో కాలుస్తాడు రివాల్వర్ తోటి. అమ్మ వాణిశ్రీ కాల్సు, అమ్మ జ్యోతి కాల్చు అని అంటుంటే జనంలో కాల్చిన వరకు జాలేవయ్యా బాబు, తొందరగా ఆపండి పోవాలి మేము అని. పోయిందిరా బాబు అని ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చేసాను, నవయుగ ఆఫీసు. నేను ఎంటర్ కావడంతో వాసు గారు, చంద్రశేఖరరావు గారు, ప్రకాశ్రావు అడుగుతున్నారు. నాయుడు మా డబ్బు వస్తుందేమో కానీ నీది బాగుంది అన్నారు. పోద్ది వాసు గారు, 10 లక్షలు 5 లక్షలు పోద్ది, 5 లక్షలు వస్తుంది, మీ డబ్బు వస్తుంది, నా 5 లక్షలు పోద్ది. కానీ ఇప్పుడు నేను ఇమీడియట్గా జనవరిలో ప్రేమనగర్ మొదలెట్టాలండి అనగానే ఇదేందా ఇప్పుడు 5 పోద్ది అంటే మళ్ళీ ప్రేమనగర్ అంటే అవునండి. ఎప్పుడు దెబ్బతిన్నప్పుడే ధైర్యంగా ఉండాలండి. సక్సెస్ వచ్చినప్పుడు ఎదుగు ఉండాలా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎదుగు ఉండాలి. దట్ ఈజ్ మై పాలసీ వాసు గారు. ఎంతమంది ఈ విషయాన్ని ఇదే చెప్తున్నా. ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి, ఎప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగుండాలి. ఒదిగుండకుండా కళ్ళు పైకి వచ్చి రోజు సాయంత్రం పూట పార్టీలు గిట్టీలు అన్నామంటే గాన్ అంతే. అక్కడే ఇండస్ట్రీ తీసుకుంటే అంతే. మా సురేష్ ప్రొడక్షన్స్కి పిల్లర్స్ లాంటి వాళ్ళు, ప్రకాశ్రావు గారు కానివ్వండి, బాపయ్య కానివ్వండి, మురహరి కానివ్వండి, రాఘవేంద్ర కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీలోనే నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసింది. సో ఆ విధంగా అది అయిపోయిన తర్వాత వసంతమాళిగ అనే టైంలో శివాజీ గారు అన్ఫర్గెటబుల్ హీరో, నాకు అద్దరగొట్టి పారేశాడు అతను. అబ్బా, తమిళనాడులో ఇవాళ ఎక్కడ పోయినా కానీ సార్ నీ రామానాయుడు వెళ్ళే వసంతమాళిగ ప్రొడ్యూసర్ గానా, అప్పుడే హక్ చేసుకుంటారు. మధురై టెంపుల్కి పోతాం, అక్కడ పోయినప్పుడు కారులో దిగగానే అక్కడ సెక్యూరిటీ అతను చూసి సార్ నాయుడు సార్ వందుతారు వసంతమాళిగ. అట్లాగే నన్ను నా వైఫ్ని అలాగే ఆ గేట్ కూడా గడగడగడగడ తీసుకెళ్ళిపోయి దర్శనం చేయించి ఎక్కించిపోయింది. అట్లా వచ్చేసి రాముడు భీముడు వసంతమాళిగ, హిందీ ప్రేమనగర్, ఫస్ట్ పిక్చర్ హిందీలో ప్రేమనగర్. తర్వాత ఇక సోగ్గాడు, ఎన్ని దిల్దార్, దిలవర్ దివార్, వరుసన తెలుగు హిట్, తమిళ్, హిందీ అట్లా వరుసను తీసుకుంటూ వచ్చాను.